సో వినిపిస్తుందండి. మళ్ళీ జగన్కు ఆదాని ముడుపుల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు గారితో మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అంటే ఏం జరగబోతాం? అమెరికాలో ఆదానిపై నమోదైనటువంటి FBI కేసు ఏపీ మాజీ సీఎం వైకాపా అధినేత మెడకు చుట్టుకోనుందా? ఏం జరుగుతుందో, ఏం జరగబోతుంది? బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్య కాలంలో నెలవారీ సీరియల్ లాగా ఇప్పుడు సెకీ అంశం తెర మీదకి వచ్చింది. ఈ సెకీ అనేటువంటిది అదొక గవర్నమెంట్ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఈ ఎనర్జీకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి గ్లోబల్ ఏదైతే అదానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వటం, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తీసుకోవటం అనేది కూడా అన్ని కూడా మరి పారదర్శకంగానే జరిగినటువంటి విషయాలు మనం స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా మొత్తం కూడా దానికి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రతి నెల ఏదో ఒక విషయాన్ని డైవర్షన్ చేసుకుంటూ వస్తూ ఉన్న క్రమంలోనే ఈ నెల సీరియల్ లాగా ఇది మొదలు పెట్టాడు. ఓకే, ఒకవేళ దాంట్లో ఏదన్నా అవినీతి అక్రమాలు జరుగుంటే ప్రభుత్వ పరంగా దాని మీద ముందుకు వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి వారు కూడా మాట్లాడాలి కదా. సరే, ఆ ఒప్పందం తీసుకున్నప్పుడు గత ప్రభుత్వంలో అలాగే అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి టీడీపీలో కావచ్చు, ఎన్ని కూడా వివరాలు మొత్తం బయటకు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దానికి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎంత ఆంధ్ర రాష్ట్రానికి ఈ సెకీ ఒప్పందం వల్ల లాభాలు వచ్చినాయి, అంటే ఎంత మిగిలిచ్చాం ప్రభుత్వం అనేటువంటి చెప్పడం జరిగింది. సరే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పోయినప్పుడు వివిధ శాఖ మంత్రులు కలిసేటువంటి క్రమంలో అక్కడ విలేకరులు అనేటువంటి దానికి ఇది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను చెబుతానంటే, అంటే ఆయన చెప్తే నడుస్తూ ఉంటాడు అనమాట. అంటే వీరికి ఒక అవగాహన లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టి దాదాపు 10 సంవత్సరాలు, దాదాపు ఒక దశాబ్దం దాటినా కూడా 1,00,000 పుస్తకాలటువంటి ఈయన ప్రశ్నిస్తున్నటువంటి పెద్ద మనిషి ఈ రోజు తనకు అవగాహన లేక చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడో, లేదంటే ఆయన డైరెక్షన్ ఇస్తానో, లేదంటే ఆయన చెబితే నేను వెళ్తానటువంటిది అవటం అంటే అతనికి రాజకీయ అవగాహన లేదు. ఎవరో చెబుతా ఉంటే నడుస్తున్నాడు అనే దానికి ఆయన యొక్క అమాయకత్వాన్ని, ఆయన తెలియనితనానికి ఆయన బయట పెట్టుకోవడం జరిగింది అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్, ఒకటి, ఒకవేళ ఏదైతే సెకీ ఒప్పందంలో అవినీతి జరిగిందనంటే తెలుసండి, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ప్రజలకి అందాల్సినటువంటి ఏదైతే విద్యుత్ విషయంలో దాంట్లో ముడుపులు తీసుకొని ప్రజలకి నష్టం జరిగించిన విధంగా ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం తప్పులేదు. అది చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడని మాట్లాడాలంటే అంటే వారు సందేశం ఇస్తారు, నువ్వు అమలు చేస్తా ఉంటావు. అంటే నీకు అంటూ ఒక సొంత ఇది లేదు, అసలు నీకు సొంత ఆలోచన లేదు. నువ్వే చెప్పావు కదా, మీరే చెప్పారు కదా, గతంలో దాదాపు 1,00,000 పుస్తకాలు చదివాను, చేగువేరా ఆదర్శం, భగత్ సింగ్ గారు, నాకు అంబేద్కర్ గారు అనే రకరకాల చెప్పేసి నేను సమాజంలో ప్రశ్నిస్తా, నాకు కులాలు లేవు, మతాలు లేవు అని చెప్పేసి రకరకాలు చెప్పినాక చెప్పి ఈ రోజు ప్రజలు మొత్తం కూడా నేను నమ్మి నీ ఏదో కొత్త మార్పు చేస్తా, ఇప్పుడు దాకా చూసినట్టు రాజకీయాలు వేరు, ఎత్తున వచ్చినాక ఏదో జరుగుతుందని చెప్పేసి నిన్ను నమ్మి కూటమిని గెలిపించి కూటమికి ఈ రోజు ఒక పునాదేసినటువంటి మీరు, మీ ద్వారా ఈ రోజు ఎన్డీఏ కూటమి కూడా ఆక్సిజన్ పీల్చుకుని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల మధ్య మీరు చెప్పినటువంటి గత ఎలక్షన్కి ముందు, అధికారానికి ముందు చెప్పిన మాటలకి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చినాక చేసేటువంటి చూస్తా ఉంటే ఒక పరిపక్వత లేనటువంటి, అదేవిధంగా ఒక రాజకీయమైనటువంటి ఒక మెచ్యూర్డ్ లేనటువంటి లెవెల్స్ తన యొక్క మాటల ద్వారానే తనే నిరూపించుకోవటంలో ఇది ఒకటి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందువల్ల ఏంటంటే గతంలో ఏదైతే లడ్డు విషయంలో కానీ అతను అయితే నేను సనాతన అని చెప్పేసి సనాతన ధర్మం కోసమే పోరాడతాను, సనాతన ధర్మం కోసమే ఉంటాను, దానికోసమే జీవిస్తానని చెప్పేసి ఎలక్షన్ ముందు తన యొక్క వచ్చినటువంటి నేపథ్యానికి తను ఏదైతే అధికారంలోకి వచ్చినాక పవర్ షేర్ చేసుకున్నాక తన యొక్క నడవడిక చూసినాక మొత్తం కూడా ఇతను ఒక ఫెయిల్యూర్ పర్సన్ అనేటువంటిది ఒక చర్చ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరగటానికి దానికి ఒక అంకురార్పణ అనేటువంటిది మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే ఆయన మాటల ద్వారానే ఇతని యొక్క ఇండివిడ్యువల్ లేనటువంటి పర్సను, ఇతను నమ్ముకుంటే మనం కుక్కతో గోదరినట్టు ఉండిద్దనేటువంటి ఆలోచనని వాళ్ళ శ్రేణులకి కలిగించే విధంగా ఈ రోజు మాటలు అనేది ఈ రోజు స్పష్టంగా చెబుతాం. రైట్, ఇకపోతే ఈవీఎంల అంశం పదే ఈవీఎంల మీద నెపాన్ని నెట్టాల్సిన అవసరం ఏముంది? 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కూడా ఆయన అక్కడ ఈవీఎంల మీద ఒక నెపాన్ని కూడా నెట్టలేరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సింగిల్ గా పోటీ చేస్తే ఇప్పుడు కూడా గెలవడం, ఎందుకంటే వారికి నిర్మాణం కావచ్చు, ఆ రకమైనటువంటి పొలిటికల్ కమిటీలు కావచ్చు, సిస్టమేటిక్ ఇది కావచ్చు అక్కడ లేదండి. ఎందుకంటే ఈ రోజు 3 పార్టీలు బీజేపీ, జనసేన,
అదేవిధంగా టీడీపీ కలిసినటువంటి నేపథ్యంలో ఒకళ్ళొకళ్ళు ఓటు షేర్ చేసుకోవటం వల్ల మరి మొన్న 2019 ఎలక్షన్లకు 6% ఓటు బ్యాంక్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. ఈ రోజు ఏదైతే కూటమి వచ్చినాక అటు ఓటు షేరింగ్ వచ్చేటప్పటికి ఒక చోట బీజేపీ టీడీపీ ఇటు మెర్జ్ అవటం, అదేవిధంగా ఒక చోట టీడీపీకి జనసేన వైపు నుంచి ఓటు బ్యాంకు ఇటు అవటం. అందువల్ల ఏంటంటే ఏదో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారం మాకు ఇస్తాడు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే క్యాస్ట్ రాజకీయాలు బేసుకున్నటువంటి టీడీపీ పరంగా సహజంగా అనుకుంటారు, ఇది కమ్మల ఒక పార్టీ అనుకుంటారు. అదేవిధంగా జనసేన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్ల పార్టీ. అదేవిధంగా మాకు కూడా కాపులకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ మనుగడని, ఒక రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుతున్నట్టు నమ్ముకుతోటి కాపులు మొత్తం కూడా మొన్న వన్ సైడ్ ఓటింగ్ జరిగినటువంటి క్రమంలో ఏదైతే ఈ కూటమిలో ఓటు షేరింగ్ వచ్చేటప్పటికి ఉంది. అందువల్ల ఏంటంటే సింగిల్ గా పోటీ చేస్తే మాత్రం అతను కూడా గెలవడండి. ఒకే ఒక చోట మొన్న 2019 రాజులో గెలిచాడు, ఆ తర్వాత అతను కూడా ఓడిపోయాడు 2 చోట్ల. ఇప్పుడైనా సరే ఏదైతే ఎన్డీఏ కూటమి సింగిల్ గా ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు విడిగా పోటీ చేస్తే ఈ ముగ్గురికి వచ్చేకి గెలిచే పరిస్థితి లేదు. అందువల్ల ఏంటంటే వారు మరి ఈవీఎంలకు వచ్చేటప్పటికి ఈ రోజు ఈవీఎంల విషయంకి వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం చర్చ నడుస్తూ ఉంది. అదేవిధంగా అయితే ఈరోజు ప్రపంచంలోనే ఒక సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతున్నటువంటి ఎలన్ మస్క్ గారు కూడా ఇది ట్యాంపరింగ్ చేయడానికి సాధ్యమని చెప్పి చూపించాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి 2019 ఓడిపోయినాక వాళ్ళ ప్రతినిధి ఏవైతే ఉన్నారో ఎన్ఆర్ఐ విభాగం సంబంధించిన సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ కి ఈసీఐ దగ్గరికి మొత్తం ప్రూఫ్లతో సహా మొత్తం వివరించి మొత్తం చూపించినాక అతని మీద ఏదో కేసులు పెడతాను భయపెట్టినాక అతను మొత్తం కూడా చెప్పేటువంటి విషయం. అందువల్ల ప్రతి వాళ్ళకి ఏంటంటే ఈవీఎంల మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది అనేదాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మొత్తం దాదాపు 140 దేశాల్లో ఎక్కడ కూడా ఈవీఎంలు లేవు, మొత్తం బ్యాలెట్. ఇప్పుడు అమెరికాలో ఈ మధ్య రీసెంట్ ఎలక్షన్ జరిగింది, మొత్తం ఎలక్షన్ ప్రక్రియ మొత్తం కూడా బ్యాలెట్ ద్వారా జరుగుతూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఓటింగ్ అనేటువంటిది ఆ ఓటింగ్ సక్రమం జరగకుండా ఏదో మిషనరీ ద్వారా జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ప్రజలు అనుమాన పడుతున్నారో, రాజకీయ పార్టీలు వ్యక్తపరుస్తున్నాయో దాన్ని ఎలక్షన్ కమిషన్ చిత్సుద్దు ఉంటే దాని పట్ల ప్రజాస్వామ్యం మధ్య పట్ల ఒక నిబద్ధత విశ్వసనీయత ఉండే పనైతే. ఎందుకంటే డెమోక్రసీని కాపాడటానికి ఓటు అనేటువంటి చాలా కీలకమైనటువంటి దాన్ని అభ్యాసం చేసేట్టుగా ఉన్నదాన్ని ఆ విశ్వసనీయత నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి పరిస్థితున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు బీజేపీ ఏదైతే భారతీయ జనతా పార్టీ మొత్తం వ్యవస్థల మొత్తాన్ని ఏదైతే జుడిషియల్ కావచ్చు, సెంట్రల్ జుడిషియల్ కావచ్చు, ఈడీని కావచ్చు, సిబిఐని కావచ్చు, వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి పట్ల ఎవరైతే వ్యతిరేకంగా మారుతారో వాళ్ళ మీద ఒక కక్ష పూర్తినటువంటి విధానాలను కలుపుతూ మొత్తం భారత ప్రజాస్వామ్య వ్యవస్థనే అవహేళన చేసేటువంటి ఒక దుర్మార్గుడు వంటి వ్యవస్థకి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు అవసరం కొద్దిగా వాడుకుంటారు అంటే ఎలాంటి సందేహం లేదు. అందువల్ల దీన్ని అవసరం ఉంది. అందువల్ల ప్రజలు ఈ రోజు కోరుకుంటున్నారు తప్పే ఉంది. రెండోది ఇంకోటి విషయం, ఈ మధ్య భారతీయ జనతా పార్టీ ఈవీఎంని మ్యానిపులేటింగ్ చేయాలంటే జార్ఖండ్ లో కూడా చేస్తుంది కదా, మహారాష్ట్ర ఎందుకు చేస్తుంది? ఇక్కడ ఒక విషయం అండి, మహారాష్ట్ర చెందినటువంటి ఒక ఎంపీ మేము ఓడిపోవడానికి కారణం ఈవీఎంలు అని చెప్పేసి మాట్లాడుతాం పరిస్థితి. ఇక్కడ ఒకటండి, బ్రహ్మనాయుడు గారు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయటంలో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా, అంటే ప్రజలకి సామాన్య మనిషికి అర్థం కాని విధంగా ఎంత మేనేజ్ చేస్తుందంటే వాళ్ళ విధానం మొత్తం కూడా ఆ విధంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, అయోధ్యలో బీజేపీ పడిపోయింది. అదేంది, అసలు రామాలయం కట్టినటువంటి ఒక 25 సంవత్సరాలుగా స్థలం కోసం వివాదం జరిగి అంత పెద్ద ఎత్తున భారతదేశం మొత్తం కూడా తలా ఒక ఇటుకిచ్చి తలా ఇప్పుడు బియ్యం ఇచ్చినటువంటి ఆర్థికంగా మొత్తం సపోర్ట్ చేసి అంత పెద్ద జరిగినటువంటి అక్కడ హిందూ భావజాలు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ ఓడిపోవటం అంటే జనానికి ఏంటంటే అంటే జరగలేదనే దాన్ని, అంటే వాళ్ళకి ఎక్కడ అవసరం, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలటువంటి ఒక ఇది, అంటే కామన్ మ్యాన్ కి అర్థం కానటువంటి ఈ సిస్టమ్ ఒకటి వాళ్ళు డెవలప్ చేస్తారు. మన సోనియా అయితే మన రాహుల్ గాంధీ గారి ప్రియాంక గాంధీ గారు పోటీ చేశారు. అసలు ఎప్పుడు లేనటువంటి మెజార్టీ అంటే నిజంగా ఒకవేళ తగ్గించదలుచుకుంటే ఆమె అన్ప్రాపర్ చేసుకుంటే అప్కమింగ్ లీడర్ కాబట్టి అన్ప్రాపర్ చేసుకుంటే ఆమె తగ్గించుకుంది అనేటువంటిది, అంటే కామన్ మ్యాన్ కి అర్థం కాని విధంగా, కామన్ మ్యాన్ కూడా నిజమే కావచ్చు భ్రమపడే విధంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎలక్షన్ ట్రెండ్ కి ఈరోజు భారతీయ జనతా పార్టీ తనకున్నటువంటి మొత్తం రాజ్యాంగ వ్యవస్థను మొత్తం గుప్పిట్లో పెట్టుకొని కామన్ మ్యాన్ కి అర్థం కాని విధంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో విలువ ఓటు అనేటువంటి చాలా ప్రజాస్వామ్యంలో చాలా విలువైనటువంటి దానికోసం పెట్టిన నష్టం ఏంటి? 10 రోజులు పడుతుంది ఎలక్షన్. ఇప్పుడు ప్రతి బ్యాలెట్ ఉన్నప్పుడు కూడా 24 గంటలు 45 గంటలకు లెక్కింపు జరిగింది కదా,
అలాంటప్పుడు ఒక 2 రోజుల లెక్కింపు కోసం నువ్వు వ్యవస్థని మార్చి ఆర్థికంగా మనకి మిగులుబడి కోసం లేదా సమయాభావం కోసం అంటారు. 5 సంవత్సరాల ప్రజల యొక్క జీవితాల మార్పులు మార్చేటువంటి ఓటు విషయంలో ఇప్పుడు 45 ఇప్పుడు ఒకటండి, ఒకటి కనకరావు గారు, బ్యాలెట్ బాక్సులు పెడితే మీరు సాటిస్ఫై అవుతారా? ఏమండి బ్యాలెట్ బాక్సులు పెడితే గతంలో రాయలసీమ ప్రాంతాల్లో రిగ్గింగ్లు విపరీతంగా జరిగాయి అనేటువంటి దాని మీదే కదా, బీహార్ లాంటి ప్రాంతాలు, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో రాజకీయ నాయకులు రిగ్గింగ్లు విపరీతంగా బ్యాలెట్ బాక్సులు పెట్టడం వల్ల చేశారని చెప్పేసి కదా కాలక్రమేణా బ్యాలెట్ బాక్సులు తీసేసి ఈవీఎం ఒకటండి సార్. బ్రహ్మనాయుడు గారు ఇంట్లో ఎలుకుందని చెప్పి సిలుదలు పెట్టుకోం కదా, ఏదో ఒక చోటప్పుడు నువ్వు అడ్మినిస్ట్రేషన్ ని అదేవిధంగా నువ్వు ఫోర్స్ ని పెంచి నువ్వు చేపించుకో. ఎలక్షన్ అంటే ఏంటి? ఎలక్షన్ అంటే ఒక ఇండివిడువల్ వ్యవస్థ అయినప్పుడు నీకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పుడు నువ్వు ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని నువ్వు ఎందుకు చేయలేవంట. ఏదో మన ఇంట్లోకి ఎలుకుందండి అందుకు ఇల్లు పెట్టుకుంటావా? ఏదో ఒక రాయలసీమలో 2 జిల్లాల్లో ఉందనో లేదంటే బీహార్లో ఉందని చెప్పేసి మిగిలిన చోట బాగున్నట్టే కదా. అంటే నువ్వు మెజార్టీ ఒపీనియన్ తీసుకోవాలి కదా. అలాంటప్పుడు నువ్వు ఈ రోజు ఆర్థికంగా కూడా మనకి ఈ ఎలక్షన్ ఈ ఓటింగ్ ప్రక్రియకు వచ్చేటప్పటికి సమయాభావంతో పాటు ఆర్థికంగా కూడా మనకి ఉపయోగం ఉందని చెప్పన్నప్పుడు ఈ రోజు ఈ అధికారం వచ్చినాక ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు నువ్వు వైండప్ చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి నిన్నగాక మొన్న బాంబే సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించి 10,000 కోట్లు అదానికి నువ్వు వైండప్ చేసావు కదా. అంటే ఇక్కడేమో డబ్బులు కుదిస్తున్నాను చెప్పంటున్నావు, చేయాల్సిన వాళ్ళకేమో లక్షల రుణాలు రద్దు చేసుకుంటూ వెళ్ళిపోతావు. అంటే ఏంటి అసలు ఇదంతా? అందువల్ల ఏంటంటే ప్రజల్లో చర్చ నడుస్తున్నప్పుడు నువ్వు స్వాగతించంటున్నాను, స్వాగతించి ప్రజలకు అవకాశం